డైలీ టేస్ట్ ది డైలీ. రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో అకాల వర్షాలు రావడం వల్ల రైతులు తీవ్రమైన పంట నష్టం ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే రైతుల కష్టాలను తీర్చడానికి 130 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల పరిహారం ఇస్తున్నామన్నారు. ఇక రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఉల్లి పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో సమస్యను కార్యాలయం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి క్వింటాలకు 1,200 మద్దతు ధరను ప్రకటించడం గొప్ప విషయమన్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించారు. మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. అయినా తెలుగుదేశం పార్టీ పుట్టిందే రైతు గురించి పుట్టింది, రైతు శ్రేయస్సు గురించి పుట్టింది. మనకి ఎన్ని ఇబ్బందులున్నా అవసరాలున్నా రైతు కంట కన్నీరు పెట్టించకూడదనే ఉద్దేశంతో దాదాపుగా 130 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. వెంటనే డబ్బులు ఇవ్వాలి మీకు. కానీ ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, అడిగిందంతా ఇస్తున్నాం, ప్రతి నెల సంక్షేమం అందిస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుండి కాదు, చెయ్యాలని తపనుంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన ఉంది. కాబట్టి కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా సరే 18 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న విషయం ప్రజలు మీరందరూ కూడా గమనించాలి. 12 రూపాయల కింద మేమే కొందామని డిసైడ్ చేశాం. అప్పటికే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఉల్లి పంటకు పోయినా రైతు ఆందోళన చెంది పండని ఉల్లి కూడా తీసి మార్కెట్కి తేవడం మొదలు పెట్టారు. తెల్లవారులు పేపర్లు, టీవీలు చూస్తే లారీలు, ట్రాక్టర్లు లైన్లుండేవి. ఇది ఒక రోజుతో పని కాదు, ఇది రబీలోనే వచ్చిన సమస్య. రేపు ఇంకా ఖరీఫ్ స్టార్ట్ అయితే దీన్ని మనం తట్టుకోలేము. ఏదో ఒక ఉపాయం ఆలోచన చేయకపోతే చాలా కష్టం అవుతుంది, రైతులకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే జూలైలో ఉల్లిది సమస్య స్టార్ట్ అయింది. కర్నూలు మార్కెట్ యార్డ్ లో బండ్లంతా దాదాపు బళ్ళారి చౌరస్తా వరకు బండ్లు ఆగిపోతుండింది. చాలా ఇష్యూస్ ఉండింది. వెంటనే అప్పుడు రంజిత్ బాషా గారు కలెక్టర్ గారు ఉంటే మా సెక్రటరీ మార్కెట్ యార్డ్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా సీఎంఓకి తెలియజేశాం, ఇట్లా ప్రాబ్లం ఉంది, గిట్టుబాటు ధర కూడా రాకునుంది, చాలా సమస్య ఉంది అని ఇమీడియట్ గా చేస్తే మన ప్రభుత్వం అండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇమీడియట్ గా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి సాల్వ్ చేసి క్వింటాల్కి 1,200 రూపాయలు ఇవ్వడం అనేది ఓన్లీ మన ప్రభుత్వంలోనే జరిగింది. అంతకుముందు 14 to 19 లో 2 సార్లు ఇచ్చాం ఇట్లా మినిమం సపోర్ట్. 19 to 24 ఏమి గారు ఆన్లైన్ లో రావడం, చెప్పడం, సొల్యూషన్ అని ఇవ్వడం అనేది ఓన్లీ పాసిబుల్ ఓన్లీ మన ఎన్డీఏ ప్రభుత్వంలోనే. అది మీరు గుర్తించాలా.